ఈ రౌండ్ పిల్లల క్లినిక్ కాదు, పక్కన పెట్టుకో. అంటే బేసిక్ గా ఈ రోజు మన పటా సెట్ కి వచ్చిన కాలేజ్ స్టూడెంట్స్ పిల్లలు ఆడతారు, పిల్లల తల్లి ఆడిపిస్తుంది. పిల్లల నాన్న చిట్టి తీసి చదువుతాడు. ఈరోజు ఫస్ట్ టాపిక్, నీ పక్కింటోడు కారు కొంటే నీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? నీ పక్కింటోడు కారు కొన్నాడు, నీ దగ్గర సైకిల్ ఉంది, నువ్వేమంటావు? నేనేమన్ను, స్టూడెంట్స్ చెప్తారు, వాళ్ళు ఎవరైతే బెస్ట్ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి లాస్ట్ లో గిఫ్ట్ హ్యాంపర్స్. ఓకే, నీకెలా అనిపిస్తుంది చెప్పు పక్కింటోడు కారు తీసుకుంటే? కాలుతుంది, భలే ఉంది కారు. ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? నీ పెట్రోల్ బొక్కల చక్కెర అయ్యా. దాంట్లోడైతే ఇట్లా తిట్టుకుంటారు, కానీ మీరేమనుకుంటారు? ఇదేంటో పాత కార్ లాగుంది అని. శ్రీముఖిలాంటి పాత ఏడ్చింది. పాత కార్ కి కొత్త రంగు వేసుకుని వచ్చాడు అన్నట్టు అనుకుంటారంట. నెక్స్ట్ ఇంకెవరు? ఇంతకీ వీడు కార్ కొన్నాడా కొట్టుకొచ్చాడా? ఇది జనరల్. ఎందుకంటే మన బతుకుల కంటే పక్కింటోడు బతుకు మీద మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. ఆడు కష్టపడుతుంటాడు, వాడు డబ్బులు సంపాదించాడని మనమే అనుకుంటాం. సడన్ గా కార్ తీసుకొస్తాడు, కొట్టుకొచ్చాడా కొనుక్కొచ్చాడా? సూటిగానికి ముఖానికి ఏమో కార్ ఇచ్చావు, సూట్ అయ్యే ముఖానికి ఏమో కార్ ఇవ్వలేవు, ఎందుకురా దేవుడా? ఒరిజినల్ ఫ్రస్ట్రేషన్ బయటకు తీసింది. అవునా? నువ్వు అట్లనే అనుకుంటా పక్కింటోడు కారు కొంటే? యా, ఆఫ్ కోర్స్. నువ్వు కొనొచ్చు కదా మరి కారు. లేనప్పుడు ఎదుటి వాడి మీద ఏడవడం అంటే అదే కదా. ఆడదానివమ్మా. యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, భార్యాభర్తలు ఒకరికొకరు ఎలాంటి విషయాలు తెలుసుకోకుండా జాగ్రత్త పడతారు? ఏమర్థమైంది? సెకండ్ సెటప్ గురించి. సెకండ్ సెటప్ అంట. ఇంకా నెక్స్ట్, హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళగానే బాయ్ ఫ్రెండ్ తో షికార్కి వెళ్ళి హస్బెండ్ వచ్చే లోపు ఏం తెలియనట్టు జాగ్రత్త పడిపోవడం, అమాయకురాల్లాగా. కొన్ని మేము చెప్పకూడదు అని ఉంటది, కానీ నువ్వు చెప్తుంటే ఆ తెలియని ఆనందం, తెలియని సంతోషం వెనకాల ముడ్డు మీదకి వెళ్ళి దంతుంటే. సిగరెట్ తాగడం, మందు కొట్టడం. ఇవాళ రేపు ఎవరు దాచి పెడుతున్నాడు? మా గెటప్ సీన్ దాచి పెడతాడు. నువ్వు రాత్రిపూట ఏమేమి చేస్తావు? నిప్పుతే మీ నాన్న ఉరికొస్తాడు. అబ్బా, మేము చెప్పలేమనుకుంటున్నాం. ఇంత చిన్న చిన్న బట్టలు వేసుకొని వస్తే అబ్బో. నమ్మొద్దు నమ్మొద్దు, స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు. నువ్వు లేనప్పుడే షో బాగుండేరా. నేను వచ్చినప్పుడు ఊపు వచ్చింది. మగాడు భార్య దగ్గర ఏం దాచుతాడు? సాలరీ విషయంలో. మగాడు ఆడదాని దగ్గర దాచిపెట్టే శాలరీ విషయమా? ఎందుకు దాచిపెడతాడు శాలరీ విషయం? అక్కడ 10,000 ఉంటే ఇక్కడ 5,000 మిలుగుతాయి కదా. 5,000 ఏం చేసుకుంటాను? ఏదైనా పార్టీలు, ఫ్రెండ్స్ వాళ్ళు ఏమడి, ఇక గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. అసలు ఎంత క్యాజువల్ గా, ఎంత సింపుల్ గా చెప్పేస్తున్నారు అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ. సెకండ్ గర్ల్ ఫ్రెండ్, సెకండ్ సెటప్, అసలు ఎలా వస్తుందండి మీకు ఈ మనసు? సినిమాల ప్రభావం అంటారు అమ్మ దాన్ని.